Then Moses stretched out his hand over the sea, and the Lord caused the sea to go back by a strong east wind all that night. Why did the Red Sea part? నిర్గమాకాండము 14 అధ్యాయం. ఫరో సమీపించుచుండగా 10వ వచనం, ఇశ్రాయేలు కనులెత్తి 14:10 చదువుతున్నాను. ఐగుప్తీయులు తాము వెనుక వచ్చిన చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టు. అతడు వారు మోషేతో, ఐగుప్తులో సమాధి లేని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతువా? మమ్మల్ని ఐగుప్తులను బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదామని ఐగుప్తీయుల్లో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పారు. ఏమన్నారు చెప్పండి? బాబోయ్, వీళ్ళు వెనకాల తరివేస్తున్నారు కనుక మేము ఇక్కడ ఉండం, మేము వెనక్కి వెళ్ళిపోతాము అన్నారు. అందరూ వెనక్కి వెళ్ళిపోతాను అన్నారు. ఒకసారి వినండి, ఈ దేవుని ప్రజలు అందరూ ఒకటైపోయారు. సత్యం పక్షాన్ని నిలబడింది ఎవరు చెప్పండి? మోషే. కొన్నిసార్లు అసత్యం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారు, కానీ అసత్యం వైపు అందరూ మొగ్గు చూపినప్పుడు అప్పుడే మనం సత్యం కొరకు ఒకరైనా ఏం చేయాలా? నిలబడాలి. అది కష్టం, దేవుడి సహాయంతో నిలబడాలి. ఈవెన్ ఏలియా కాలంలో కూడా 800 అబద్ధ ప్రవక్తలు ఎవరి వైపు ఉన్నారు చెప్పండి? బయలు పక్షాన ఉన్నారు. ప్రజలందరూ కూడా 2 తలంపుల మధ్య తడబడుతున్నారు, కానీ దేవుడి పక్షాన నిలబడింది ఎవరు చెప్పండి? ఏలియా ఒక్కడే. గొలియాతును చంపడానికి నిలబడింది దావీదు ఒక్కడే. ఈరోజు నువ్వు ఒక్కడిగా నిలబడగలుగుతున్నావా? పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా నిలబడుతాయి. ఆమేన్. సో మనం ఎవరని చెప్పండి? సింహం కోసం, సత్యం కొరకు నిలబడాలి. సింగిల్గా ఫైట్ చేయాలా? సత్యాన్ని మనం గెలిపించాలి. ఆమేన్. అది కూడా మన శక్తితో కాదు, దేవుని సహాయంతో. అంతమాట ప్రార్థన అనకూడదు. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలా? పని చేసేటప్పుడు ఇక ప్రార్థన ఆపనైనా సాగిపో అంటే ఎదురుగుండా ఏముంది? సముద్రం ఉంది. మరి సాగిపో అంటే ఎక్కడ సాగిపోవాలి? చూడండి, ఒకసారి ఆలోచించండి. సాగిపో కానీ ఎదురుగా ఏముంది చెప్పండి? సముద్రం. వెనక్కి చూస్తే ఫరో సైన్యం, పక్క వెళ్ళాలంటే కొండలు ఉన్నాయి, ఎటు వెళ్ళడానికి లేదు. అయితే దేవుడు మాట మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. మోషేకి సాగిపోమన్నాడు, నేను సాగిపోతానంతే అని ఏం చేశాడు చెప్పండి? ఇగో సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పు, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరు నేల మీద నడిచిపోదురు. నువ్వేం చేయి? నీ కర్రడుకుని ఏం చేయి? నీ కర్రడుకుని ఏం చేయి? సముద్రం వైపు నీ చెయ్య నువ్వు చాపు, అలా చాపు, వెంటనే ఏమవుద్ది? సో మోషే గారు అలా చేయి చాపగానే ఏమైంది? 2 పాయలు అయిపోయిందా? అయిపోలే. మీరు అంటారు, నాకు తెలుసు, అందుకే అన్నా. ఇలా చేయి చాపగానే అయిపోలేదు, చేయి చాపమన్నాడు. అయితే ఏం జరిగిందో చూడండి ఒకసారి. చూడండి, అక్కడ రాయబడింది, ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. కొన్నిసార్లు దేవుడే కొన్ని హృదయాలను ఏం చేస్తాడు? మనం అనుకుంటాం, ఏంటో ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటాం, కానీ దేవుడే కొన్నిసార్లు ఏం చేస్తాడు? వారి హృదయాన్ని కఠినపరుస్తాడు. ఎందుకంటే దేవుడి కార్యాలు వారు కూడా కళ్ళారా చూడాలని. సో దేవుడే కఠినపరిచాడంట. పాయింట్ అర్థమవుతుందా మీకు? సో ఆ హృదయాన్ని కఠినపరిచింది కూడా ఎవడే? మన హృదయాన్ని మెత్తనపరిచింది కూడా ఎవరు? దేవుడే. దేవుడు అనంత జ్ఞాని. మనకు ఆయన జ్ఞానాన్ని మనం అందుకోలేం. ఓకే, సో చూడండి ఏం జరిగిందో చూడండి. సో ఎక్కడికి వచ్చాం? ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలను
అతని రథముల వలను అతని గుర్రపు రౌతుల వలను నాకు మహిమ తెచ్చుకుందును. నేనేం తెచ్చుకుంటాను? నేను మహిమ తెచ్చుకుంటా. సో మీకు ఏదైనా నష్టం జరుగుతుంటే కంగారు పడకండి. ఇవన్నీ నేను ముందే నా చిత్తానుసారంగానే జరుగుతున్నాయి కనుక భయపడద్దు. 18 వచనం, నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల యొద్దట సమూహముగా ముందుగా నడిచిన దేవదూత, అండర్లైన్ చేసుకోండి, మన టాపిక్ వచ్చింది ఇప్పుడు. ఎవరు? దేవదూత. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహముకు ముందుగా నడిచిన దేవదూత. సో ఈ దేవదూత ఎక్కడ నడుస్తున్నాడు? ఎవరికి ముందుగా? ఇశ్రాయేలీయులకి ముందుగా నడుస్తున్నాడు. సో ఇశ్రాయేలీయులు వెనకాల ఉన్నారు, ముందు ఎవరు ఉన్నారు? దేవుని దూత ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది చూడండి. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. సో ఇక్కడ మేఘస్తంభం వేరు, దేవుని దూత వేరు అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఆ మేఘస్తంభమే దేవుని దూత అయి ఉండొచ్చు. మీకు అర్థమైంది? దాని వివరణ ఇంకా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఇస్తాను. సో ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు వరకు ముందున్న దేవదూత ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు వెనక్కి వెళ్ళడం జరిగింది. వెంటనే ఆ మేఘస్తంభం కూడా వారి ఎదుటి నుండి పోయి వారికి వెనక్కి నిలిచారు. అంటే దేవుని దూత ఏమయ్యాడు చెప్పండి? వెనక్కి నిలిచాను. ఏమంటే ఇంతవరకు అర్థమైంది మీకు? సో వెనక్కి నిలవగానే ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? ముందున్నారు. దేవదూత ఎక్కడుంది? ఇశ్రాయేలు ఎక్కడ? ఐగుప్తీయులు ఎక్కడున్నారు? ఇప్పుడు చెప్పండి, దేవదూత ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. సో ఈ మేఘస్తంభం ఎప్పుడైతే వెనక్కి రావడం జరిగిందో మీకు అర్థమైందా? ఈ బ్యాక్ అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? ఇక్కడ చీకటి అయిపోయింది. ఇక్కడేమో ఎదరేమేమో వెలుగు ఉంది, వెనకాల ఏమైంది? ఇక్కడ చీకటి అయిపోయింది. సో ఈ చీకట్లో వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, వీళ్ళకి దారి తెలియట్లేదు, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అడ్డుగా ఎవరున్నారు? దేవుని దూత. అయితే 20 వచనం, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపించలేదు. ఇశ్రాయేలీల దగ్గరికి ఏం చేయలేకపోయారు? ఎందువల్ల సమీపించలేకపోయారు? అమ్మా, దేవుని దూత వారికి ప్రొటెక్షన్గా ఉండడం. గట్టిగా చప్పట్లు కొట్టండి. వీరి మీదకి టచ్ అవ్వకుండా దేవుని దూత ఏమేడు చెప్పండి? నేను ముందుంటే కుదరదు, నేను వెనక్కి వస్తాను, నేను సంగతి ఏంటి చూస్తాను, మీరు ముందు ఉండండి. ఎదరున్న దేవదూత ఇప్పుడు ఏమేడు చెప్పండి? వెనక్కి వచ్చి చూసండి. దేవుడి కార్యాలు చూస్తున్నారా? అర్థమవుతుందా మీకు? ఇంత గొప్ప దేవుడు నీ దేవుడిగా ఉంటే ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నిరసించిపోతున్నావు? ఎందుకు అధైర్యపడిపోతున్నావు? ఆయన నిన్ను విన్నడు, వినవడు, నేను ఏడపాడు. సో వెనక్కి రాగానే ఈ చీకట్లో వీరికి ఏమీ అర్థం కాలేదు. 21 వచనం, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత చెప్పండి సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? మోషే ఇలా చెయ్యి చాపగానే దేవుడు ఏం చేశాడు చెప్పండి? తూర్పు గాలిని రప్పించగానే సముద్రం ఏమైందట చెప్పండి? తొలగిపోయి అది ఏమైపోయిందంట? 6 సముద్రం ఏమైపోయిందంట? సముద్రం 6 నేల అయిపోయిందంట.